తెలంగాణ కాప్ సంఘం ప్రెసిడెంట్ రాఘవరావు గారు ప్రస్తుతం ఇక్కడ ఆప్తాకి వచ్చారు. సార్ ఎలా ఉంది ఆప్తా? అంటే మీ గురించి చాలా విన్నాం. మీరు చాలా సమాజ సేవా కార్యక్రమాలు చేస్తారు, చాలా బిజినెస్లు చేస్తారు అని. అండ్ ముందు ఆప్తా గురించి చెప్పండి, తర్వాత మీ గురించి. ఈ రోజున ఇక్కడ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని అమెరికా నుంచి 120 మంది దగ్గర మన వాళ్ళు, తెలుగు గడ్డను నమ్ముకున్న వాళ్ళు మూలాలను మర్చిపోకుండా మన వాళ్ళందరూ పైకి రావాలన్న ఉద్దేశంతో ఇక్కడ అనేక మందిని ప్రోత్సహించడానికి బిజినెస్ పరంగా ఇక్కడ ఈ క్యాటలిస్ట్ ప్రోగ్రాం పెట్టడం నిజంగా గర్వకారణం. ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళంతా కూడా చాలా ఇన్స్పిరేట్ అవుతున్నారు. మనం బిజినెస్ ఎలా చేయాలి అనే తపనలో తహతలాడుతున్నారు. నేను అనుకోవటం ఒక 20 ఇయర్స్లో ఈ ఇన్స్పిరేషన్ వల్ల 200 మంది బిలియనీర్స్ అవుతారని నమ్మకం నాకుంది. ఆ విధంగా ఈ ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ని వాళ్ళు డిజైన్ చేయటం నిజంగా గర్వకారణంగా భావిస్తున్నాను. మీ బిజినెస్ కూడా 1000 కోట్ల టర్నోవర్ ఉంటుందిగా? ఉందమ్మా. నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాను, ప్లస్ ప్లాటింగ్ డెవలప్మెంట్ ఫీల్డ్లో ఉన్నాను. తెలంగాణలో మెయిన్గా చాలా బాగుంది రియల్ ఎస్టేటు. అక్కడ ఆంధ్రాలో కూడా ఈ మధ్యకాలంలో బాగా పుంజుకుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో మన చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంది. మంచి అభివృద్ధి, 2 రాష్ట్రాలు అభివృద్ధి పొందుతాయి. కొత్తగా బిజినెస్లోకి రావాలనుకునే వాళ్లకు మీరు ఆల్రెడీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏం సలహా ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్లో రావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ప్లానింగ్ చేసుకోవాలా, ఏం చేయాలి అనేది. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండాలి. ఎప్పటికి కూడా దాన్ని ఆలోచన విధానాన్ని 100% పాజిటివ్గా ఉండాలి. రియల్గా కూడా ప్రతి మనిషి పైకి రావాలంటే పట్టుదల, ఆకాంక్ష, దాన్ని నిర్వర్తించడానికి మరి దాని మీద పూర్తి అధికారం వచ్చేటట్టుగా చేసుకుని ముందుకెళ్తే బిజినెస్ సక్సెస్ అవుతుంది. మీ అబ్బాయి కదండి? అవును. మీ పేరు? ప్రీతం అండి. ప్రీతం, మీ నాన్నగారిని ఫాలో అవుతున్నారా బిజినెస్ లో? మరి తప్పకుండా చాలా విలువైన సలహాలు చెప్తున్నారు. కరెక్టే. అందరికి ఎక్కడి నుంచో వేరే దగ్గర సలహాలు తీసుకోవాల్సి వస్తుంది. నా అడ్వాంటేజ్ ఏదంటే ఇంట్లోనే నాన్నగారు ఉండడం వల్ల ఇంకా ప్రాక్టికల్గా కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలానే నాలాంటి ఒక ఫ్రెండ్స్ యూత్ ఎవరో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు కానీ ఇవన్నీ కూడా నేను పంచడం జరుగుతుంది. సో ఎవ్రీ టైం వాళ్ళందరూ టచ్లో ఉంటారు. ఆ టచ్లో ఉండి సజెషన్స్ తీసుకుని మేము ముందుకెళ్తున్నాం. మీ నాన్నగారిలో మీకు బాగా నచ్చే గుణం ఏంటి? అంటే నాన్నగారిలో బాగా నచ్చే గుణం ఏంటంటే ఆయన ఒక్కడే కాకుండా 10 మందిని ఆయనతో పాటు తీసుకెళ్లే గుణం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూఎస్లో ఎంబీఏ చేసి ఇక్కడికి వచ్చి ఇన్ఫోసిస్లో జాబ్ చేసేవాడిని. ఒక నాకు అడ్వైజ్ ఇచ్చారు, నువ్వైతే ఒకరి దగ్గర జాబ్ చేస్తావు, అదే నువ్వే బిజినెస్ పెడితే నీ దగ్గర ఒక 100 మంది జాబ్ చేస్తారు, నువ్వు ఒక 100 మందికి ఉపాధి కలిగించినోడు అవుతావు అని ఒక సందేశం ఇచ్చారు. అప్పటి నుంచి థాట్ ప్రాసెస్ కానీ థింకింగ్ ప్రాసెస్ కానీ మారింది. నేను అలా 10 మందికి చెప్పడం జరిగింది. మా 10 మంది ఫ్రెండ్స్ కూడా అట్లానే కలిసి బిజినెస్ పెట్టి వీఆర్ సక్సెస్ఫుల్ నౌ. ఆప్తాకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది ఆప్తా. ఇది ఒక రియల్ ప్లాట్ఫామ్, పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఎట్లా అంటే కొంతమందికి ఏంటంటే దే హ్యావ్ ఇన్వెస్ట్మెంట్, చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కానీ ఎక్కడ పెట్టాలని తెలియదు. అలాంటి వాళ్ళకి కొంతమందికి మంచి ప్లాన్స్ ఉంటాయి, ఏం చేయాలి ఎలా చేయాలి అనే ప్లాన్స్ ఉంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి, కానీ వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఉండదు. కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ప్లాన్స్ ఉంటాయి, బట్ రైట్ వే పాత్ వే తెలియదు. సో ఇది ఒక ప్లాట్ఫామ్లో ఏంటంటే వాళ్ళు అన్ని పీపుల్ని ఒక దగ్గర కనెక్ట్ చేసి దే ఆర్ గివింగ్ ఎ వే. ఇలాంటి ఒక ప్లాట్ఫామ్స్ మన మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఉండాలని, ఎన్నో చాలా జరగాలని కోరుకుంటున్నాను. దిట్ విల్ గివ్ ఏ గుడ్ పాత్, కనెక్టివిటీ పెరుగుతుంది. సో దట్ ఒకరికొకరికి ఒక కనెక్షన్ పెరుగుతుంది, గ్రో. అంటే 10 మంది కలిస్తే మనం ఏం చేయగలుగుతాం? ఒకడుంటే ఏం చేయగలుగుతాం? ఒకడుంటే ఏమో కష్టపడి 10 ఏళ్ళు, ఇప్పుడు నాన్నగారు ఉన్నారు, 10 ఇయర్స్ 20 ఇయర్స్ పడింది ఈ ప్లాట్ఫామ్ పెట్టడానికి. మాకు ఇప్పుడు అంత టైం పట్టదు, ఎందుకంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడం వల్ల వీ కెన్ గ్రో విత్ ఇన్ 2-3-4 ఇయర్స్. అందరూ ఇట్స్ ఏ విన్ సిచ్యువేషన్. చాలా బాగా మాట్లాడుతున్నారు ప్రీతం. నాయుడు గారు మీరేం చెప్తారు? నేను మా రాఘవరావు బాబాయ్ ఆశీస్సులతో నేను క్యాటరింగ్ ఫీల్డ్లో ఉన్నాను. డైలీ ఒక 1500 మందికి డైలీ సాఫ్ట్వేర్ కంపెనీస్కి భోజనాలు సప్లై చేస్తాను. నేను కూడా 95లో మినర్వా హోటల్లో నాది 625 రూపాయలతో పని చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నేను కూడా 30 మందికి ఉపాధి కల్పిస్తూ ఉన్నాను. నా ఓన్ ప్లేస్లో ఒక కిచెన్ కట్టుకొని హైజెనిక్గా మన సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా నేను డైలీ భోజనాలు సప్లై చేస్తున్నాను. కష్టపడితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.